హలో గైస్, ఈరోజైతే నాలుగో సోమవారం కాబట్టి నేనైతే తెల్లవారు 4:30కి ఇలా లేచిపోయాను అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి నీటిలో అయితే వత్తులు అయితే వదలాలన్నమాట. అందుకని చెప్పేసి చీకటి ఉండగానే అయితే చేయాలని చెప్పేసి త్వరగా అయితే లేచిపోయాను. నేను ప్రతి సోమవారం వత్తులు అయితే వదిలేస్తుంటాను. అసలు ఊర్లో అయితే చాలా బాగుంటుందండి. అక్కడ ఏర్లు కోనేట్లు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మరీ వదులుకోవచ్చు. ఇక్కడ అలా కుదరదు కదండి. మేము ఉండేది గాజువాకలో ఉంటున్నాం. అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఒక బేసినీలో వాటర్ వేసుకొని అందులో పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్నాను. తులసమ్మ పైన ఉందన్నమాట, గోడ పైన. అండ్ నేను కిందనే తులసమ్మ ఎదురుగా కిందనమాట దీపాలు అయితే వదిలేసుకున్నాను. అలానే కార్తీక సోమవారాల్లో ఎప్పుడూ కూడా, అంటే కార్తీక మాసంలో అనమాట, తులసమ్మ దగ్గర పూజ చేసిన తర్వాతే మనం ఇంట్లో పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మేము చిన్నప్పటి నుంచి విన్నాను. అది ఎందుకు ఏమిటి అనేది అయితే నాకు తెలియదు, కానీ మనం తులసమ్మ దగ్గర పూజ చేసిన తర్వాతే ఇంట్లో అయితే దీపం పెట్టుకోవాలంట. నేను ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 6 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను అక్కడ త్వరగానే చేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర అయితే త్వరగానే అయిపోయింది, కానీ ఇంట్లోకి వచ్చేసరికి కొంచెం పిల్లలు అప్పుడే లేచిపోయారు చదువుకోవడానికి అని చెప్పేసి. నెక్స్ట్ కొంచెం దేవుడి సామాన్లు కూడా నేను నిన్న సండే తోముకోలేదు. అవి కూడా తోమేసి అన్నీ చేసేసరికి టైం అయితే పట్టింది. 6 ఇలా అయ్యిందనమాట. లోపల పెట్టుకున్నప్పుడు ఎంత టైం అయినా పర్వాలేదు. ఒత్తులు వదిలినప్పుడు మాత్రం తులసమ్మ దగ్గర దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా చీకటి ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అంటారు పెద్దవాళ్ళు. అండ్ మా చిన్నప్పటి నుంచి అయితే నాకు తెలిసే విషయాలన్నీ మా అమ్మ వాళ్ళు నేర్పించారనమాట. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కోనేటిలో వదలడానికి అయితే వెళ్ళేవారు. ఇంట్లోని అక్కడ అయిపోయిన తర్వాత నేనైతే పిల్లలు స్కూల్కి పంపించేసాను అనమాట. పంపించేసి మళ్ళీ నేను శివాలయానికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ శివాలయంలో దీపాలు అయితే పెట్టేసుకున్నాను. అలానే పూజ కూడా చేసుకున్నాం అనమాట. అభిషేకం చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. దీపాలు ఇలా పెట్టేసుకునేసరికి ఒక గంట అయింది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ అక్కడే పక్కన ఉంటారనమాట వేరే సాయిబాబా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ దీపం పెట్టేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.